హలో! ఇదొచ్చేసి వినాయక చవితి రోజు వ్లాగ్. మార్నింగే లేసి నవీన్ అండ్ మోక్ష్ వినాయకుడిని, అలాగే పత్రికలు అవన్నీ తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్లారు. ఫస్ట్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వాళ్ళు వచ్చే లోపల నేను ఇక్కడ వచ్చేసి ముగ్గు అవన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టాను. అండ్ వెళ్ళేసి ఇంకా నైవేద్యం అవన్నీ కూడా స్టార్ట్ చేయాలి. చూడండి నేను వచ్చేసి ముగ్గు అనేది ఇలా వేసాను, కలర్స్ అవన్నీ వేసి ఆన్లైన్లోనే చూసేసి ఎలా వేసాను. అండ్ బంతిపూలు అవన్నీ కూడా కట్టేసాము, మామిడాకులు అవన్నీ కూడా పెట్టేశాము. ఒక పక్క నేను వచ్చేసి నైవేద్యాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇంకా నవీన్ అనేది పూజ అనేది స్టార్ట్ చేశారు. వినాయకుడిని పెట్టేసి ఇంకా అంతా కూడా పైన పాలవెల్లి అవన్నీ కూడా కట్టాము. అంతా కూడా కట్టేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంచెం ఫ్లవర్స్ అవన్నీ డెకరేట్ చేసాము. వాళ్ళు అనేది పూజ అనేది స్టార్ట్ చేశారు. బుక్ వస్తుంది కదా మనకి, సో ఆ బుక్ అంతా కూడా మేము చదువుతాము. చిన్నప్పటి నుండి మా డాడీ అనేది బుక్ అంతా చదివి పూజ చేయడం అనేది అలవాటు చేశారు, కథలు అవన్నీ కూడా. ఆ సారసజ్జులకు అధిగరుడేటు భూచరోత్తము లోక పూజ్యమునకు జయమంగళం నిత్య శుభమంగళం. నీబంటూ నేనయ్య ఒండ్రాల మీదకి దండు పంపు కమ్మని నెయ్యి కడు ముద్ద పప్పుగు బొజ్జ నిండుగా దినుచును పొరలుచును జయమంగళం నిత్య శుభమంగళం. ఎంతమంది బుక్ అంతా చదివి పూజ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను వచ్చేసి నైవేద్యానికి మోదక్, కుడుములు, గారెలు, పాయసం, పులిహోర అవన్నీ కూడా చేసాము. అలాగే కొన్ని ఫ్రూట్స్, అలాగే దోసకాయ మ్యాండటరీ కదా, సో దోసకాయ అనేది పెట్టాము. అలా మా పూజ అనేది స్టార్ట్ చేస్తే 12:30 1:45 దాకా టైం పట్టింది, చాలా టైం పట్టింది. సో మా పూజ అంతా కంప్లీట్ చేసుకొని కిందకి అనేది వెళ్ళాము. మా కమ్యూనిటీలోని వినాయకుని అనేది పెట్టారు. అక్కడికి వెళ్ళేసి ఇంకా దండం పెట్టేసుకొని కొంతసేపు అలా కూర్చొని ఇంకా ఇంటికి అనేది వచ్చేసి ఇంకా అన్నం అనేది తిన్నాము. మేము ఇలా అరిటాకులో కూర్చొని అన్ని పెట్టుకొని తిన్నాము. చాలా బాగా అనిపించింది. ఎప్పటి నుండో అనుకుంటున్నాను అరిటాకులో కూర్చొని తిందామని చెప్పేసి. సో ప్రశాంతంగా కూర్చొని తిన్నాము నేను, నవీన్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ కమ్యూనిటీలో పెట్టారు కదా, సో కిందకి అనేది వెళ్ళేసి ఇలా ప్రసాదం అవన్నీ కూడా పెట్టారు. పూజ అవంతా అయిపోయాక సో ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా మేము అందరం కూడా కూర్చొని తిని ఇంకా అందరం మాట్లాడుకుంటూ అలా అయిపోయింది ఆ డే వచ్చేసి. వినాయక చవితి వచ్చి చాలా బాగా అయిపోయింది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. స్టే హెల్తీ.